హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అందరూ పండుగ బాగా చేసుకుంటున్నారా? మేము కూడా చాలా చాలా బాగా చేసుకున్నామండి. క్రిస్మస్ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. అందరూ అట్లా చేసుకున్నారని ఆశపడుతున్నామండి. క్రిస్మస్ అంటే మనం డిసెంబర్ 1 నుండి ఆఖరి వరకు చేసుకుంటాం కదా. ఒక్కొక్కరు ఒక్కో డేట్ పెట్టుకుంటారు. అట్లాగే మేము కూడా 25th మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా ఏంటంటే ఈ క్రిస్మస్కి మంచి స్పెషల్ ఐటెంతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో తెలుసా? హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి. చాలా సూపర్గా ఉందండి. చికెన్ దమ్ అండి. మా బ్రదరు బుజ్జి ఉన్నాడనమాట. ఆయన పేరు బుజ్జి. ఆయన మంచి షెఫ్ అండి. తను హైదరాబాద్లో చేశాడు, మంచి స్టార్ హోటల్లో. చాలా బాగా చేస్తాడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 300 మెంబర్స్కి చర్చి దగ్గర చేసాం. అందరూ హ్యాపీ. దాంతోపాటు కట్టా కూడా యాడ్ చేశారు. చాలా బాగా చేశారండి. చాలా మంచి సూపర్ టేస్ట్ వచ్చింది. ఆయన మీకు ఎవరికైనా చిన్న చిన్న ఫంక్షన్ ఉన్నా, సెలబ్రేషన్స్ అయినా మీకు కావాలంటే చేస్తాడండి. ఏ వెరైటీ అయినా చేస్తాడు. అది ఆయన నెంబరు స్క్రీన్ మీద ఇస్తున్నా, దాన్ని నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఎవరికి కావాల్సిన కాల్ చేయండి, ఓకేనా? ఇదిగోండి, మనం హైదరాబాదు స్పెషల్ దమ్ బిర్యానీ చేసేద్దాం. మరి ఆ ప్రాసెస్ అది ఎలా చేయాలో అని చూసేద్దాం రండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. దాంతోపాటు కట్టా కూడా చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఖచ్చితంగా ఈ వీడియో చూసి లాస్ట్ వరకు నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చికెన్ ఇలా ఫ్రెష్గా నీట్గా కడుక్కోవాలి. ఒక పీస్ వచ్చి 100 గ్రామ్స్ ఉంటుంది. చికెన్ మసాలా కలుపుకుందామండి. 1 అవర్ మసాలా మొత్తం బాగా పట్టించి 1 గంట సేపు పక్కన పెట్టేసామంటే మంచి టేస్ట్ వస్తుంది. పీస్కి మసాలా పడుతుంది, ఓకేనా? ఏమేమి వేసుకోవాలో చెప్తాను. గరం మసాలా, ధనియాల పౌడరు, పచ్చి సోంపు పౌడర్, పసుపు ప్యాకెట్. ఓకే ఓకే. కారం 2 స్పూన్లు. మన స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ పెంచుకోవచ్చు. కొంచెం పసుపు, పెరుగు 2 లీటర్లు, అల్లం పేస్ట్, బాగా కలుపుకోవాలి. ఇరవై కేజీలు చికెన్ దమ్ బిర్యానీ అండి, హైదరాబాద్ స్టైల్. కాకపోతే కొంచెం డిఫరెంట్ అండి. ఇది ఏంటంటే ఫ్రైడ్ దమ్ అన్నమాట. అది కచ్చా దమ్ము హైదరాబాద్ స్టైల్, మనది ఫ్రైడ్ దమ్ము. చాలా బాగుంటుంది. నెయ్యిలో ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అండి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కొంచెం పుదీనా,
ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి, స్వచ్ఛమైన నెయ్యి. నెయ్యితోనే మా దమ్ బిర్యానీ చేస్తున్నాం. నెయ్యి మరిగిన తర్వాత గంట క్రితం నానబెట్టుకున్నాం కదా గరం మసాలాలో, అవి వేసుకుందాం. ఓకే, మసాలాలు ఫ్రై అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ 2 కేజీలు, ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పుదీనా వేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పుదీనా కూడా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి కింద. మసాలా కర్రీ లైట్గా మంచి కలర్ఫుల్గా ఉండడానికి లైట్గా పసుపు వేసుకోవాలి. టమాటా, అల్లం పేస్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, కలర్ మంచి లుక్ వస్తుంది. అలాగే ఎల్లో కలర్ కింద పీసులు కూడా పడుతుంది మాట, అదే కలరు. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, 1 అవర్ ఇది వేసేసుకున్నాం. లేకపోతే కింద గిన్నె మీద ఆమెచొద్దు, పడిపోద్దు, గిన్నె తీసుకోవద్దు. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా దమ్ముని ఇలా కలుపుతూ ఉండాలి. చికెన్ బాగా మగ్గిన తర్వాత, ఉడికిన తర్వాత ఒక 10 నిమ్మకాయలు రసం పిండుకొని వేసుకుంటాం. నిమ్మకాయ రసం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ప్లస్ మొక్క విడిపోకుండా పులుపు టైట్గా ఉంటుంది అన్నమాట పీస్. ఓకేనా, నిమ్మకాయ రసం వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చికెన్ దమ్కి పీసులు హాఫ్ బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి, 50% బాయిల్ అయ్యేలాగా. ఈ పక్కన పెట్టుకొని గిన్నె ఎసరు పెట్టుకోవాలి. ఎసరులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తా. ఈ వాటర్లో వేసుకునే మసాలాలు లవంగ, యాలకులు, అనసు, చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు, సాజీరా, ఆనియన్స్, నెయ్యి, రైస్ విడివిడిగా అంటుకోకుండా పొడి పొడిగా రావడానికి. నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు, రైస్ ముద్దగా రాకుండా పొడి పొడిగా రావడానికి. ఓకే, కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కొంచెం పుదీనా. వాటర్లోకి ఉప్పు తగినంత వేసుకోవాలి. రైస్ బాయిల్ చేస్తా కనుక దీనికి వాటర్లో కొంచెం ఉప్పు ఎక్కువ ఇలాగనే వేసుకోవాలి. ఓకేనా, వాటర్లో వెల్లుల్లి, అల్లం ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ వాటర్లో నిమ్మకాయ రసం కూడా కొద్దిగా వేసుకోవాలి. దాంట్లో చికెన్ వేసాం కదా, కొంచెం మిగిల్చా దీంట్లో వేస్తాం. వదలేదా
200 మందికి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నా. రాను రాను రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి చేయాలని, మీరు నాకు మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. రైస్ నానబెట్టిందండి. నేను యూనిటీ వాడతాను బిర్యానీకి. చాలా మంచి లెంత్ వస్తుంది రైస్ కూడా దమ్ అయినాక. చూడండి, నానబెట్టాను రైస్. హాఫ్ అన్ అవర్ నానితే రైస్ కట్ అవ్వకుండా మొక్క అవ్వకుండా లెంత్ బాగా వస్తుంది. ఓకేనా. వాటర్ మరిగింది కదండి, మరిగిన తర్వాత రైస్ వేసుకున్నప్పుడు దమ్ బిర్యానీకి చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కర్రీలా వండుకుని పెట్టుకోవాలి. ఇది రైస్ 50% బాయిల్ అయిపోయినాక రైస్ ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలన్నమాట. అప్పుడు దాంట్లో వేసుకోవాలి. ఓకే, రైస్ లేయర్ కింద వేసుకోవాలండి. 1 by 1. కొంచెం ముందు హాఫ్ బాయిల్ కదా, తర్వాత 75% బాయిల్ అవ్వాలి, ఆ తర్వాత 100% బాయిల్ అవ్వాలి. 3 స్టెప్ల కింద తీసుకోవాలి. ఓకే. లేయర్ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అది జీడిపప్పు, గరం మసాలా పొడి కూడా వేయాలండి. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేసాం కదా ఫస్ట్ లేయర్కి, రెండో రౌండ్ వేస్తున్నాను. అలా 3 లేయర్లు వేసుకుంటాం. అలాగే ఇందాక కంటే ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఇందాక 50% బాయిల్ అయింది, 75% బాయిల్ అవ్వాలి. ఇది రైస్ చూసారు కదా, 75% అంటే కొంచెం లెంత్ పెరుగుద్ది రైస్. ఓకేనా. బాగా వాటర్ అనమాట, అయినట్టు వెళ్ళాలి. బాగా బాగా ఉండండి. మళ్ళీ మసాలా వేసుకోవాలి. గరం మసాలా పొడి, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర పైన, జీడిపప్పు, కొత్తిమీర వేసుకోవాలి. ఇదో నేను లాస్ట్ రౌండ్ వేస్తున్నాను. 90% బాయిల్ అయిపోద్ది రైస్. ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ లాస్ట్ రౌండ్. 3 స్టెప్పుల కింద తీసుకోవాలన్నమాట. అలాగా రైస్ కరెక్ట్ లెంత్ వస్తుంది. అప్పుడు వాటర్ రాకుండా లాస్ట్ లేయర్ వేసేసాం కదా, దమ్ ఎక్కి చేసుకుంటాం. ఇప్పుడు పైన గరం మసాలా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కుంకుమ పువ్వు పాల్లో నానబెట్టుకున్నామండి. కుంకుమ పువ్వు పాల్లో నానబెట్టుకున్నది ఇది. జీడిపప్పు,
ఓకే, దమ్ ఎక్కించేసుకోవాలి. ఫైనల్గా బాగా మరగబెట్టిన నెయ్యి అండి. జీడిపప్పు నెయ్యి వేసిన తర్వాత పైన కొత్తిమీర పుదీనా. ఓకే, దమ్ ఎక్కించేద్దాం. అలా పట్టుకో, కదలకుండా అలా పట్టుకో, అంతే. అది బా ఆవిరి బయటికి పోకుండా దీని మీద వెయిట్ పెట్టుకోవాలండి. ఇవన్నీ దమ్ ఎక్కిస్తున్నాం కదా, మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీద దమ్ ఎక్కించేయచ్చు. కాకపోతే కొంచెం గాలి ఎక్కువ వస్తుంది, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని గ్యాస్ పొయ్యి మీద ఈ బర్నాలు ఉంది కదా, దీని మీద దమ్ ఎక్కిస్తే మనకి బిర్యానీ దమ్ము ప్లేట్ లేకుండా, గిన్నె మాడిపోకుండా, ఇది క్లాత్ ఉంది కదా, క్లాత్ వాటర్లో తడుపుకొని ఈ బర్నాల చుట్టూ కింద ఈ బర్నాల చుట్టూ తడుపుని రౌండ్గా చుడితే డైరెక్టర్ గ్యాస్ ఫైర్ ఎక్కువ రాదండి, ఫ్లవర్లా చుట్టూ వస్తుంది మంటకి, దమ్ముకి. ఓకే, మంట ఈ టైప్ వస్తుందండి, ఇలా రౌండ్ తిరుగుతూ ఉంటుంది, సర్కిల్ ఇలా మొత్తం సర్కిల్ వేస్తూ ఉంటుంది అన్నమాట. ఏప్రిల్కి ఓకే బా. ఇప్పుడు కొంచెం సౌండ్ పెట్టు బా, పెట్టు బా. చూసారు కదా, మంట ఇలా చుట్టూ గిన్నె చుట్టూ రౌండ్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఫ్లవర్ లాగా చుట్టూ రౌండ్ తిరుగుతూ ఉంటుంది క్లాత్ పెట్టడం వల్ల. ఓకేనా, దీని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా దమ్ములో ఉంచితే దమ్ అయిపోతుందండి. దమ్ వచ్చినప్పుడు పైనుంచి ఇలాగా పొగలు వస్తుంది దీంట్లోంచి. ఓకేనా, ఒక హాఫ్ అన్ అవర్లో దమ్ అయిపోద్ది. వస్తుందా? ఈ మంట చూసారా, చుట్టూ చక్కగా దమ్ముకి 4 పక్కల ఎంత పెద్ద గిన్నె పెట్టండి, 4 పక్కలు కూడా ఆ మంట ఫ్లవర్లా చుట్టూ మా గిన్నె చుట్టూ తగులుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. స్టవ్ మీద పెట్టుకుంటే దమ్ ప్లేట్ కూడా అవసరం లేదు దీనికి, డైరెక్ట్ అన్నమాట. గ్యాస్ మొత్తం డైరెక్ట్ తగిలేస్తుంది, మాడిపోద్దు అన్న టెన్షన్ ఉండదు. ఓకేనా, ఇలా చేయడం వల్ల చాలా యూజ్ అవుద్ది మీకు, పెద్ద పెద్ద వంట వండి వాళ్ళు కూడా. ఓకే, దమ్ అయిపోయిందండి. ఇది ఇలా పొగ వస్తుంది చూసారా, సైడ్ చూడు పొగ వస్తుంది చూడు, దమ్ అయిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు కట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దమ్ వేసుకున్నాం కదా, దమ్కి సూపర్ అదిరిపోయి కట్ట ఒక 20 కేజీల బిర్యానీలోకి కట్ట రెడీ చేస్తున్నాం. దీంట్లోకి ఏమేమి కావాలో నీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకే, మీరు పొలాలన్నీ మాకు మంట ఎప్పుడు తగిలిస్తూ ఉండాలి. ఆయిల్ వేసుకున్నాం, ఒక లీటర్ అన్నమాట. ఓకే, మసాలా అండ్ గరం మసాలా, చెక్క, లవంగ, అనసు, యాలక్కాయలు. ఓకే, ఆయిల్ మసాలాలు వేసుకున్నాం కదా, నెక్స్ట్ కొంచెం మిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం మిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3 కేజీలు. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, నెక్స్ట్ మటన్ ఫ్యాట్ వేద్దాం. ఓకే, కట్ట హోటల్లో చేసేది మొత్తం అన్ని ఎసెన్స్ అన్నీ వేసి కలర్స్ అన్ని చేసి కలర్ఫుల్గా కనపడడానికి అన్ని ఎసెన్స్ వేస్తారు. అది మనం ఇంటికాడ చేసుకున్నది హోమ్ స్టైల్లో ఉంటుంది కనుక చక్కగా టేస్టీగా మంచిగా ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఓకేనా, చూద్దాం. పసుపు వేసుకున్నప్పుడు
కరివేపాకు కొంచెం, కరివేపాకు, నెక్స్ట్ వంకాయలు వేసుకుందాం. నెక్స్ట్ ఆనపకాయ ముక్కలు, నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకుందాం 2 గరిటెలు. నెక్స్ట్ టమాటా, నెక్స్ట్ ధనియాల పొడి. ఓకే ఓకే గరం మసాలా కొంచెం, కారం 1 స్పూను, పెద్ద స్పూన్, వాటర్, జగ్ వాటర్ వేసుకుని ముందు ఉదయాన్నే వచ్చాం, 6 స్టార్ట్ చేసాం వంటలో. చక్కగా ఈ ప్రకృతి మధ్యలో, పచ్చని చెట్ల మధ్యలో వంట చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇదిగోండి పచ్చెనపప్పు పేస్ట్ కొట్టుకొని బాయిల్ చేసుకుని 2 కేజీలు, చింతపండు 1 కేజీ చింతపండు వేసుకున్నాం. కొంచెం మరగనిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని కట్ట రెడీ అయిపోతుంది. అలాగే పచ్చిమిరపకాయలు. హాయ్ ఫ్రెండ్స్, కట్ట రెడీ. చిక్కగా ఇలా చిక్కగా ఉండాలి కట్ట. పైన కొద్దిగా కొత్తిమీర గార్లిక్ చేసుకుంటే ఓకేనా. రెడీ, కట్ట రెడీ.